ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పార్వతీ పరమేశ్వర గణాక్షవలసిత్యర్థం. అందరికీ కూడా నమస్కారం. నూతన సంవత్సరమనే కాదు, ప్రతి సంవత్సరంలో కూడా గోచార రీత్యా కానీ, వ్యక్తికరమైనటువంటి జాతకంలో కానీ ఏ గ్రహాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, ఏ స్థితిగతులు మనకు మారుతున్నా, చాలా మంది అనేక మంది జ్యోతిష్యులకి చూపించి తమ జాతకంలో దోషాలను పరిష్కారాలు ఆలోచిస్తున్నా సరే ఎవ్వరికి అంతుపట్టకుండా తన ఆర్థిక స్థితి దిగజారుతుంది. ఉన్నతమైన స్థితిగతులన్నీ కూడా తారుమారవుతుంది. బళ్ళు వాడలు వాడలు బళ్ళుగా మారుతుంది. అరే, ఒకప్పుడు నేను రాజులా బతికేవాడిని, నా దగ్గర 10 మంది తినేవారు, అందరూ నన్ను మోసం చేస్తున్నారే, నేను 10 మందికి పెట్టే చెయ్యే తప్ప ఎక్కడా కూడా ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదు, అటువంటి నాకే నా జాతకంలోనే ఎందుకు ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి, ఈ రోజు నా ఆర్థిక పరిస్థితి ఇది ఇంత దిగజారడానికి కారణం ఏమిటి అని అనేక మంది జ్యోతిష్యుల్ని మీరు సంప్రదించిన, ఎన్ని యజ్ఞ యాగాది దేవాలయ క్షేత్రాలు దర్శనం చేసినా మీ స్థితిగతులు మారకపోవడానికి ప్రధాన కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ప్రధాన కారణమే నరఘోష. ఈ నరఘోష అనేటువంటిది ఏమిటి? జాతకం ఎంత అభివృద్ధిలో ఉన్నా సరే మన స్థితిలో ఎందుకు తప్పుడు అడుగులు వేస్తున్నాము అనేది ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఘోషా పరిమాణమే. మన శాస్త్రాల్లో కూడా నరఘోషకి నాపరాలున్నా సరే బద్దలైపోతాయి అనేటువంటి సామెత ఉంటుంది. అసలు ఈ నరఘోష అంటే ఏమిటి? ఈ నరఘోష నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి? నరఘోష పోవడానికి చాలా మంది గుమ్మడికాయ కడుతుంటారు, నిమ్మకాయలు కడుతుంటారు, అదేవిధంగా పచ్చిమిరపకాయ నిమ్మకాయ ధారంగా చేసి కడుతుంటారు. అసలు ఏమి కడితే నరఘోష పోతుంది గురువుగారు? వాటి గురించి మనం పరిశీలన చేద్దాం. నేను చెప్తున్నది ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఏ ఇంట అయితే నరఘోష ఉంది అని మీరు బాధపడుతున్నారో, ఎవరైతే స్థితిగతులు మారడం లేదు అని బాధపడుతున్నారో, అయ్యా మేము ఆర్థికంగా దిగజారిపోతున్నాము, మాకు సరైన మార్గం కనిపించే విధంగా చూడండి గురువుగారని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను చెప్పే రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాయి. అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి నరఘోష అనేటువంటిది ఏ విధంగా ప్రారంభమవుతుంది అంటే, కొంతమంది వ్యక్తులు మనతో పాటు ఉంటూ అమ్మవారి అనుగ్రహం కలిగి అతని జాతకం ప్రభావం వల్ల ఒక ప్రమోషన్ రావడం, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం, లేదా భార్యాభర్తలు కానీ బంధువర్గాల్లో కానీ ఎవరైనా సపోర్ట్ ఉంటాను బిజినెస్ పెట్టు అని చెప్పి అతను బిజినెస్లోకి రావడం జరుగుతుంది. బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి అనుకూలంగా ఇతను తన డ్రెస్ సెన్స్ అనేటువంటిది మారుస్తాడు, ఆహార్యం మారుస్తుంటాడు, ఆకరణ మారుస్తాడు, మాట తీరు మార్చుకోవడం జరుగుతుంది. దీంతో మనతో పాటు తిరిగిన వాడు నిన్నటి వరకు మనలా ఉండి ఇప్పుడు అతను ఉన్నతంగా మారిపోతున్నాడే అని ఈర్ష అనేటువంటి ముందు ప్రబలుతుంది. ఎందుకంటే మనం ఒక బిజినెస్ కానీ, ఒక వ్యాపారం కానీ, లేదంటే కనుక ఒక ఉద్యోగం కానీ ఏర్పడిన తర్వాత కొంత టైం ఆ పీరియడ్కి ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని ఇంతకు ముందు తిరిగినటువంటి స్నేహితులతో తిరగడానికి ఉండదు. వీడు మనల్ని పట్టించుకోవడం మానేశాడు అని ఆ వాడి మీద వీడు గొప్పడైపోతాడు అనుకుంటున్నారా, వీడు నాకంటే గొప్పడైపోదాం అనుకుంటున్నాడా అనేటువంటి ఈర్ష ప్రారంభమయ్యి పదే 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 ఆడు బాగోకూడదు, ఆడు కూడా మనతోటే తిరగాలి, ఆడు ఎప్పుడు మనతోటే ఉండాలి, ఏంటాడు ఈరోజు బిజినెస్ పెడితే కుమ్ములు వచ్చేసాయా అనేటువంటి దాంతో ప్రారంభమైనదే నరఘోష. ఒక వ్యక్తిని నాశనాన్ని 10-15 సార్లు రోజుకి తలుచుకుంటూ 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 ఉండడం వల్ల జరిగేటువంటి ప్రకరణ ఇది నరఘోషకి బీజం. సరే గురుగారు, మరి అలా అనుకుంటే మనం మెనక ఎదగాలి కదా, ఆ ఘోష నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని అంటే, మొట్టమొదటగా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నప్పుడు దైవానుగ్రహానికి సంబంధించినటువంటి మంత్ర జపాన్ని కానీ, లేదా మీరు స్థితి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఆవు పిడకతో దాసిన చెక్క, ఇలాచి, మిరియాలు బాగా దంచి
పచ్చకర్పూరము, తులసి పువ్వు వీటితో పొగ వేయాలి. ఈ పొగ వేయడం వల్ల మీ మీద ఈర్ష అనేటువంటిది ఎదుటి వ్యక్తికి రాదు. మీతో పోలే బాగుపడదా అనుకుంటున్నాడు, వాడు బాగుపడ్డాడు అనుకో నన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటాడు, నాకు ఒక అవకాశం కల్పిస్తాడు, ఈ విధంగా మారే అవకాశం మన ఇంటి వాతావరణం మనకి కలగజేస్తుంది. ఇది మొట్టమొదటిగా జరిగేది. రెండు, ఎప్పుడైతే ఈర్ష అనేటువంటిది లేదో అప్పుడు మన గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఇక ఘోష వచ్చింది, గురుగారు మేము ఇంతకుముందు బాగా సంపాదించామండి, ఈ మధ్య వాళ్ళు డబ్బు మీదేంటి మీదేంటి ఇలా జరుగుతోంది అని చెప్పి ఏడుపు ఎక్కువైపోయిందండి అంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే గుమ్మడికాయ కట్టకూడదు. గుమ్మడికాయ కట్టిన తర్వాత 6 నెలల్లోనో 3 నెలల్లోనో కులిపోతూ ఉంటాయి. అప్పుడు ఘోష మనకి నరఘోష ఎక్కువైంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అదొక చిన్న సాంకేతం. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రారంభమైంది అనేది ఎలా తెలుసుకుంటాం? గుమ్మడికాయ అనేటువంటిది కుళ్ళిపోయినా వాటర్ కిందకి జారిపోయినా దానితో ఇది ఇంట్లో ఏదో జరుగుతోంది అని శ్రీకారం. దానికి రెమెడీ ఏమిటి అంటే పట్టిక తెచ్చుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో రేపు అమావాస్య అనగా ఈ రోజు గుళ్ళో ఇచ్చేయండి. అంటే చతుర్దశి తిథి నాడు మీరు దేవాలయంలో ఇవ్వాలి. ఎప్పుడు సాయంత్రం 4:30 తర్వాత దేవాలయంలో గుమ్మడికాయ ఇచ్చేసి దాన్ని నీట్గా పసుపు రాసి బొట్టు పెట్టి పట్టిక గుమ్మడికాయ రెండు కూడా అమ్మవారి సన్నిధిలోకి పంపించేయాలి. రాత్రి చతుర్దశి తిథినంతా కూడా ఉంటుంది. ఆ అమావాస్య రోజు చక్కగా స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ, ఈ పట్టిక, ఆ గుమ్మడికాయ మూడు కూడా ఉదయం 9:30 నుంచి 11 లోపు తెచ్చుకోవాలి. తెచ్చుకుని గుమ్మడికాయని కట్టొద్దు. గుమ్మడికాయని గుమ్మం బయటగా ఒక పక్కగా పెట్టుకోండి. ఈ పట్టిక మాత్రం కనబడే విధంగా కట్టి అందరి పసుపు కుంకుమతోటి అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమతోటి కూడా చక్కగా రంగరించి నెయ్యి వేసి రంగరించి ఓంకారం రాసి పైన పెట్టుకోండి. జీడి గింజ, అదేవిధంగా తామర పూస, తదుపరి మిరియాలు, గురువింద గింజ, ఎర్రటి గురువింద గింజలు, ఈ 4 వస్తువులు చిన్న మూట కింద కట్టి ఈ పట్టికకి కట్టినటువంటి దారానికి మనం కట్టుకున్నట్లయితే 190% నరఘోష ఉండదు. ఇది ఖచ్చితం. మరి బయట పెట్టి గుమ్మడికాయ ఏం చేయాలి గురుగారు? ఈ రోజు ఉంచుకుని తరువాతి రోజు ఆ గుమ్మడికాయ మీద పచ్చకర్పూరం పెట్టి ఇల్లంతా తిరిగి ఆ గుమ్మడికాయని కొట్టేయాల్సిందే. ఇలా చేయడం వల్ల నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది. జాతక పర్యంతం అంతా కూడా క్షేమదాయకంగా ఉన్న తర్వాత కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు అనేక ఇబ్బందులు పడడానికి ప్రధాన కారణంగా నరఘోషను కూడా మనం చెప్తూ ఉంటాం. అయితే ఏ రాశి వారు నరఘోష ప్రభావం నాకు ఉంది అని భావిస్తున్నారో ఆ రాశి వారు ఏ దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి, ఏ మంత్రాన్ని మనం పఠించుకుంటే ఈ నరఘోష నుంచి బయటపడతాము అనే విషయం మనం పరిశీలన చేసుకుందాం. మకర రాశి జాతకులు, గురుగారు మా స్థితిని మారడానికి, మా ఆర్థిక స్థితులు ఉన్నతంగా ఏర్పడడానికి, నేను అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి అవ్వడానికి ఏవైనా మార్గాలు చెప్పండి అని అంటున్నారు. అయ్యా, మకర రాశి వారు మీ స్థితిని మార్చుకోవాలి అనుకుంటే కనుక వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన మించిన ఆరాధన మీకు లేదు. కుదిరితే సమయం అనుకూలించుకుని మీరు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేయండి. మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా మకర రాశి వారు తులసి మాలను మాలగా ధరించండి. ఒకవేళ గురుగారు మేము అంత ప్రయాణం చేయలేము, ఇంట్లోనే ఉండి ఏదన్నా చిన్న రెమెడీ చెప్పండి అంటే కనుక మీ ఆర్థిక స్థితి మారాలన్నా, మీరు అనుకున్న పనులు పూర్తి అవ్వాలన్నా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిరోజు కూడా, శనివారం అనే కాదు ప్రతిరోజు కూడా తులసి మాల వేయండి. తులసి మాల వేసి తెల్లటి మందారం దొరికితే పుష్పం పెట్టండి, లేదు తెల్లటి పువ్వు ఏదో ఒకటి పెట్టి వడపప్పు మాత్రం నైవేద్యంగా సమర్పించండి. అందులో సగ భాగాన్ని మీరు స్వీకరించండి, మరి సగ భాగం చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టండి. ప్రతిరోజు ఈ మకర రాశి వారు ఓం క్లీం గోవిందాయ నమః, ఓం క్లీం గోవిందాయ నమః అని 54 సార్లు మీరు పఠించండి.
వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. దానితో పాటుగా రానున్నటువంటి ఏప్రిల్ 4వ తారీఖు తర్వాత మీకు కొత్త పరిస్థితి, ఒక ఆలోచనలో కొత్త కొత్త వరవళ్ళు ఏర్పడి ఖచ్చితంగా ఒక స్థిరత్వమైనటువంటి ప్రాకారణ మీకు జరుగుతుంది. మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం మంచిది. శనివారం రోజు మాత్రం విశేషంగా పిండి దీపారాధన చేయండి. పిండి దీపారాధన చేసుకుని సాయంత్రం వేళ ఘనమైపోతుంది కదా, అందులో కాస్త పిండిని ఇలా ఈ 2 వేలతో తీసుకుని కళ్ళగత్తుకుని గోవిందార్పణ వస్తువుని మీరు స్వీకరించండి. శనివారము అదేవిధంగా మంగళవారము ఈ 2 రోజులు కూడా సాయంత్రం వేళ ఉపవాసం అంటే అల్పాహారం మాత్రమే భుజించండి. మధ్యాహ్నం భోజనం చేయండి. మంగళవారము శనివారం మాత్రం సాయంత్రం వేళ టిఫిన్లు చేయండి. అందులోనూ ఉల్లి, వెల్లుల్లి, అల్లం, ములక్కాడ లేకుండా టిఫిన్లో, చట్నీస్లో ఈ 4 లేకుండా జాగ్రత్త పడండి. అద్భుతంగా వెంకటేశ్వర స్వామి వారు మకర రాశి వారిని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చందనాన్ని అడ్డంగా ధరించడం అద్భుతంగా మీకు కలిసి వస్తుంది.